ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా ఫీడ్బ్యాక్లో జస్ట్ అంటే మన సర్వీస్ కానీ అదే కాకుండా యాక్చువల్గా ఫీడ్బ్యాక్లో ఏముంటుందంటే మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తెలుసుకోవాలంటే కూడా మన యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని మనం కన్సిడర్ చేసుకోగలిగితే దాంట్లో మనం ఎక్కడ బెస్ట్ ఉన్నాము ఎక్కడ బెస్ట్గా లేము అనేది క్లియర్గా ఉంటుంది. సో దాన్ని అనాలిసిస్ చేసుకొని మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుందో అది అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఇంకా ఎలా సక్సెస్గా ముందుకు వెళ్ళాలి అనేది తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఫీడ్బ్యాక్ని మనం చాలా పాజిటివ్ మైండ్తో తీసుకోవాలన్నమాట. అప్పుడే అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నెగిటివ్గా ఏదైనా ఉంది అనుకోండి మన మిస్టేక్, వాళ్ళు నెగిటివ్గా చెప్తారు, దాన్ని మనం ఇంకోలా తీసుకోకుండా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నెక్స్ట్ ఎలా ఓకే ఇది ఇలా రాంగ్గా ఉంది, దీన్ని ఎలా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అండ్ ఎలా సక్సెస్ తీసుకురావాలి అనేది అక్కడే ఉంటుంది అనమాట. సో చాలా ఓపెన్ మైండెడ్గా ఏది చెప్పినా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చింది మనం మైండ్లోకి పెట్టుకొని అది ఆ పాయింట్ని కన్సిడరేషన్లో తీసుకోవాలన్నమాట.